రైతులకు నష్టం, రైస్ మిల్లర్లకు లాభం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను గోసపెడుతుందన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందాలపై పడి రైతులను పట్టించుకోవడం లేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వరంగల్ రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ మరిచిపోయిందని చెప్పారు. రైతు గోస బీజేపీ భరోసా పేరు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు నేతలు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు. మేము భువనగిరిలో అక్కడ కొనుగోలు కేంద్రం పోయినాం. అప్పటికే ఒక రైతు నల్గొండ జిల్లాలో ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశాడు. మేము వాళ్ళకు భరోసా ఇస్తా ఉన్నాం, చేసుకోకండి, భారతీయ జనతా పార్టీ మేము ఉన్నాము, మీతోని సమాజం మీతో ఉందని చెప్పి ధైర్యం చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా రైతుల కోసం పోరాడతాం, రైతుకు న్యాయం చేసే వరకు పోరాడతాం. భారతీయ జనతా పార్టీ నిశ్చయించుకుంది. అందుకే ఇంతమంది కలిసి వారికి ఆ భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నది. మేము కొనుగోలు చేసినాం, నిన్న బీజేపీ ఇది ప్రకటించిన తర్వాత మేము కొనేసినాం, మొత్తం కొనేసినాం, ఇంకా కొంతనే మిగిలింది అనేది మాట్లాడుతూ ఉన్నారు. పత్రికా సాక్ష్యంగా ఈరోజు మీరు చూసిండ్రు. రాత్రి 4 గంటల తెల్లవారుజామునే బోరి సంచులు తీసుకొచ్చిండ్రు, గోన్ సంచులు, గన్ని బ్యాగ్స్ ఇచ్చి తీసుకోపోయి తొందర నింపండి అంటున్నారు. ఇక్కడ నింపడానికి ఇక్కడ హమాలీలు లేరు, ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ లేవు, లారీలు కానీ ట్రక్స్ కానీ లేవు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ఆ మాయిశ్చరు వీళ్ళ ఒక నిర్లక్ష్యం వల్ల పెరిగినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 45 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అనేక ఐక్యపీ కేంద్రాల్లో వారి ధాన్యం అక్కడ పెడితే, ఇటు ధాన్యం మన వరే కాదు, మక్క కానీ జొన్న కానీ ఇవన్నీ కూడా విక్రయ కేంద్రాల్లో పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంతవరకు అవి ఎవరు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు. దీని ద్వారా రైతుల మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్మాలి అనేటువంటి కుట్ర ఇదంతా కూడా. దీని వెనుక ప్రభుత్వం చేయి కూడా ఉన్నది. ఈ కుట్రలో రైతుకు నష్టం జరగాలి, రైస్ మిల్లర్లకు వ్యాపారులకు లాభం జరగాలి అనేటువంటి కుట్రతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ పోరాటము ఈ 3 రోజులు మీ భరోసా కోసం కానీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. రైతుకు న్యాయం కోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ, పండించిన పంట అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కనీసం కొనుగోలు చేస్తాము, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కనీసం ఈ రాష్ట్రంలో 30% కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి కనబడతా ఉన్నది. కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి చాలా లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు మరి లేట్గా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తే వర్షాలకు భయపడి రైతన్న దళార్లకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయవద్దని చెప్పేసి ఈ కార్యక్రమం చేసినట్టు కనబడతా ఉన్నది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రక్రియ ఈసారి ఎందుకోసం ఈ రకంగా ఇబ్బంది పాలవుతా ఉన్నది, ఎందుకోసం రైతు గోసపడతా ఉన్నాడు. 141 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పుడు చేతులెత్తేసి 80% కొనుగోలు జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మొన్న 2 రోజుల క్రితం చెప్పాడు. ఒక మీది మాట నిజమనుకున్నా కూడా 141 లక్షల మెట్రిక్ టన్నుల్లో మీరు 45,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారంటే మీ లెక్కల ప్రకారమే 30% కన్నా ఎక్కువ కొనుగోలు చేయలేదు మీరు. మరి 80% అని ఎందుకోసం అబద్ధం చెప్తా ఉన్నారు? కళ్ళల్లో వదిలేస్తున్నటువంటి వడ్లు రేపు వర్షానికి తడుస్తే మళ్ళీ రైతు కోసపడతాడు. ఆ రోజు రైతును బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ సంచికి 10 కిలోల కట్టింగ్ అంటారు. నేను అడుగుతా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తడిసిన ధాన్యమైనా తేమ శాతం ఉన్నా ఇన్ని ఎండలకు తేమ శాతం ఎక్కడ ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గింజ కొనుగోలు జరగాలని, ప్రతి రైతుకు న్యాయం జరగాలని, రైతు కోసపడితే బీజేపీ భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు పరిగి నుంచి పెద్దపల్లి వరకు మేము పర్యటిస్తూ ఉన్నాం. అవసరమైతే ఇంకా
ఎక్కడ కష్టమున్నా రైతన్న ఎక్కడ దుఃఖపడ్డా రైతులను ఆదుకోవడానికి మేమందరం కలిసికట్టుగా మీకు అండగా నిలబడడానికి మేము